నల్గొండ జిల్లా కాచలాపురంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఓ యువకుడు సర్పంచ్గా గెలిచారు. అయితే మోహన్ బాబు అనే యువకుడు గ్రామ పంచాయతీలో స్వీపర్గా పనిచేసేవాడు. ఈ గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో మోహన్ బాబు పోటీ చేసి గెలిచారు. గ్రామంలోని సమస్యలు తనకు తెలుసని వాటిని పరిష్కరించడమే తన లక్ష్యమని అన్నారు. మాది నల్గొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం గ్రామ పంచాయతీ. నేను గ్రామ పంచాయతీలో గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అందులో పనిచేయడం వల్ల నాకు ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏం ఎట్లా చేయాలనేది ప్రతి ఒక్కటి నాకు తెలుసు. దానివల్ల నేను ఆలోచించినట్టే మాకు ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. దానివల్ల ప్రజలు కూడా నన్ను ఇన్ని దినాలు చూసి ఆలోచించి ప్రతి ఒక్క ప్రజలు అందరూ నాకు ఓటేయడం కూడా జరిగింది. యువత ముఖ్యంగా యువత మాత్రం చాలా సపోర్ట్ చేసిరు. నాకు ఒక యూత్ నిలబడ్డాడు, గెలిపించుకోవాలని ఒక ఆలోచనతోటి సపోర్ట్ చేసిర్రు. నేనైతే ఖచ్చితంగా మా ఊరిని అయితే ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలని ఒక ఆశయం కోరికతో నేను ఇందులో నిలబడ్డా. ఖచ్చితంగా పని చేసి చూపిస్తానని తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా కచలాపురం గ్రామ పంచాయతీ సిబ్బందిగా 7 ఏళ్ళు పనిచేశాడు. ఊరు సమస్యలు, బాధలు, సాధలు అన్నీ తెలుసు కాబట్టి పిల్లవాడు యువకుడు ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి ఏ బాధపడ్డాడు, ఏ కష్టపడ్డాడు, ప్రతి ఒక్కరు సహకరించారు, బయటపడ్డాడు. సరే బయటపడ్డంటే మాత్రంలో కూడా మన పార్టీ మనం కానీ ఎద్దుగా చూసుకోవద్దు. అన్ని వర్గాలకి పనిచేసి పెట్టాలి, అందరికీ తెచ్చుకపోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి.